That is what I got that message from our Guru sir. Okay. Next, sir cheppinattu 1 lakh, 2 lakhs business kaadu. They have to grow in such a way that, as sir mentioned about China gurinchi మాట్లాడారు, ఇప్పుడు వరకు at least when we have started this campaign, empower. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పర్టికులర్లీ ఐటీలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతే మ్యాక్సిమం ఏ ప్లేస్లో అన్నా నేను ఇక్కడే ఉన్నాను అంటే దెర్ ఇస్ సంథింగ్ ఏదో అట్రాక్ట్ చేస్తుంది నన్ను ఇక్కడ ఉంచడానికి అని. సో వర్కింగ్ ఎట్ కాంటినెంటల్, దట్స్ గుడ్. అయితే వర్కింగ్ ఒకటే సరిపోతుందా? థ్రైవింగ్ అంటాం. థ్రైవింగ్ అంటే ఏంటి? మనం హైగా పర్ఫామ్ చేయడమే కాదు, మనము హ్యాపీగా ఉండాలి, సాటిస్ఫైడ్గా ఉండాలి, ఎంగేజ్డ్. అంటే మనం ఒక పని చేస్తే దానికి వాల్యూ ఎడిషన్ అనేది ఉండాలి. అది ఉంటేనే మనం ఎప్పుడన్నా జాబ్కి హ్యాపీగా వెళ్తాం. దీనికి ఒక చిన్న క్లూ ఎలా తెలుస్తుంది మనం ఎంగేజ్డ్గా ఉన్నామో లేదా ఒక ప్లేస్లో హ్యాపీగా ఉన్నామో అనే దానికి, మనం పొద్దున్న లేవంగానే ఎంతూజియాజంతో లెగుస్తున్నామా, పనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా లేదా అనేది. సో అబ్బా ఏం వెళ్తాంలే ఏదో ఒకటి, ఈరోజు థర్స్డే ఇంకొక రోజు గడిపేస్తే చాలు మనకి వీకెండ్ వస్తుంది అని చూస్తున్నాము అంటే వీఆర్ నాట్ హ్యాపీ అట్ దిస్ ప్లేస్. So I am proud to be at Continental Hospitals, working and thriving, and thank you Continental for providing such a good environment. కార్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము మార్చి 8 ప్రపంచమంతా కూడా ఈ దినోత్సవం జరుపుతారు. రేపు శివరాత్రి కనుక మేము మార్చి 7 నాడు మా హాస్పిటల్లో చేస్తున్నాము. ముఖ్యంగా ఈసారి ఒక డిఫరెంట్గా ఆలోచించి ఈ ఈ ఈ మహిళా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఇవాళ మార్నింగ్ మేము మహిళా బజార్ అనేసి, కాంటినెంటల్ బజార్ అనేసి అది ఇనాగ్రేట్ చేయబడింది. ఈ బజార్లో సుమారుగా 27 మహిళలు వాళ్ళకు సంబంధించిన వృత్తులు, అంటే వాళ్ళకు చిన్న ఇండస్ట్రీసు లేకుంటే కాటేజ్ ఇండస్ట్రీసు, వాళ్ళు చేసే బిజినెసెస్, ఇవన్నీ కూడా మా కాంటినెంటల్ హాస్పిటల్లో వాళ్ళు స్టాల్స్ పెట్టారు. ఈ స్టాల్స్ ద్వారా వాళ్ళు ఈ మహిళలు వాళ్ళు చేసే పనులన్నీ కూడా, ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ డిస్ప్లేతో మన ఇక్కడ ఉన్న డాక్టర్స్కే కాకుండా మా దగ్గర సుమారుగా 1500 ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ వాళ్ళకి అవకాశం కలిగింది. వాళ్ళ ఈ ప్రోడక్ట్స్ చూపించడానికి చాలామంది ఇవి కొన్నారు. సుమారుగా ఎన్నో లక్షల్లో వాళ్ళ బిజినెస్ 5-6 గంటల్లో చేశారు. నేను బాగా గర్విస్తున్నాను, ఎందుకంటే ఇంత టాలెంట్ మన మహిళల్లో ఉందా అనేసి. మనం ప్రతిసారి పెద్ద పెద్ద షాప్స్ కానీ పోతాము, లేకుంటే మనం వెజిటబుల్సే కానీ, కేక్సే కానీ, లేకుంటే జ్యువెలరీ కానీ మనకు చెప్పినట్టు ఏదో పెద్ద షాప్స్ ఉంది అక్కడే వెళ్ళాలనేసి. కానీ ఈ టాలెంట్ మన మహిళల్లో చూస్తుంటే, ఇంత యంగ్ వయసులో చూస్తుంటే మన భారతదేశంకు చాలా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉందని నేను అంటున్నాను. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ దట్ వి డిడ్ త్రూఅవుట్ ద డే టుడే. తర్వాత సాయంకాలం ఈరోజు 5:30కు మేము ఫైర్ చాట్ అనేసి ఉమెన్ లీడర్స్తో ఈ ప్రోగ్రాం పెట్టాము. ఇందులో మేము డిస్కస్ చేసే అంశాలు ఏమంటే, మహిళలో ఎంప్లాయ్మెంట్ డిస్క్రిమినేషను, హెల్త్ బెనిఫిట్సు, హెల్త్ కేర్ అవైలబిలిటీ, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ పైన ఈ 4-5 మహిళలు వాళ్ళు చర్చిస్తారు. మన దీప గారు వి హబ్ నుంచి, తర్వాత ఐఎస్బి నుంచి, తర్వాత మనది పొలిటికల్ పార్టీస్ నుంచి, మళ్ళీ మా డాక్టర్లు కూడా ఈ ఫైర్ చార్ట్లో చర్చించి దానికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా అని మనం కనుక్కొని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఫైర్ చాట్ ఏర్పరిచాం. సో ఇలాగా దినమంతా కూడా మేము ఈ ప్రోగ్రామ్స్ పెట్టాము. ఈ ఫైర్ చాట్ తర్వాత మా హాస్పిటల్లో సీనియర్ మోస్ట్ ఉమెన్
ఎంప్లాయీస్, అంటే మహిళలు డాక్టర్స్ అయినప్పటికీ లేకుంటే ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ వాళ్ళను మేము ఇవాళ గౌరవిస్తున్నాము విత్ స్పెషల్ అక్నాలెడ్జ్మెంటు. స్పెషల్గా మా హాస్పిటల్ ప్రారంభమైనప్పటి నుంచి 2313 నుంచి ఉన్న డాక్టర్స్కి అందరికి కూడా, మహిళా డాక్టర్స్కి అందరికి కూడా, తర్వాత ఎంప్లాయీస్ కూడా ఒక స్పెషల్ అక్నాలెడ్జ్మెంటు వాళ్ళను వీఆర్ అక్నాలెడ్జింగ్ దెమ్. అండ్ దాంతోపాటు దెన్ దెర్ ఈజ్ ఏ కల్చరల్ ప్రోగ్రామ్, అది కూడా మా హాస్పిటల్ వాళ్ళే, మా నర్సెస్, అదర్ ఎంప్లాయీస్ వాళ్ళు దే ఆర్ ప్రెజెంటింగ్ దట్ హాస్పిటల్ ప్రోగ్రామ్. సో దట్స్ హౌ దిస్ ఇయర్ వీ హ్యావ్ డన్ ఇన్ అ వెరీ లార్జ్ స్కేల్. అండ్ మా ఈ బజార్ ఆర్గనైజ్ చేసినందుకు, ఇక్కడ వీళ్ళందరినీ కలిసినందుకు దానికి నేను చాలా గర్విస్తున్నాను. అండ్ హోప్ మోర్ ఆఫ్ దిస్ వీ కెన్ డూ అండ్ వీ కెన్ గివ్ దెమ్ దిస్ యంగ్ talented women an opportunity like this so they can display, they can increase their business and they can become successful. Thank you all for coming and looking at us again. Thank you.